కడుపు కట్టి నడుము కట్టి ఆత్మల ధ్యేయంగా దేవుని పనిలో అద్భుతంగా వాడబడుతున్న అభిషక్తులు, అనుభవనీయులు, గౌరవనీయులు, కనులైన స్థానిక దైవజనునికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, ఇక్కడున్న ఆర్కెస్ట్రా బృందానికి, మైక్ ఇంజనీర్ వారి బృందాన్ని ఇతనలో పొందిపరచి అందించారు. మిగిలిన 65 పుస్తకాలు మనం చదవగలిగితే కీర్తన భాగమైతే ఎంచవచ్చు. కీర్తనలను 150 కీర్తనలు చూశారు. ఇవన్నీ దావీదు కీర్తనలు అనడానికి అవకాశాలు లేవు. దావీదు అనే భక్తుడు చిన్న వయసు నుంచి కాలం చేసే వరకు కొన్ని వేల పాటలు పాడాడు. కొన్ని వేల పాటలు పాడేశాడు. మనం చెప్పుకునే ఈ కీర్తన 150 కీర్తనలు చూడు, అందులో 70 ఇప్పుడు మనం చదువుకున్నాం. కోరహు కుమారులు 11 పాటలు పాడారు. అందులో ఎన్నో పాటలు పాడారు. అందులో 11 మాత్రం జ్ఞాని అనబడ్డాడు. అతని పేరు ఏతాను. అతడు ఒక పాట పాడాడు. అది కూడా ఇందులో పొందపరచబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కంతా కలుపుకుంటే 100 కదమా 50 కీర్తనలు. ఏం చెప్పాలి? అజ్ఞాత రచయితలు పాడిన పాటలు అని చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అతని కుమారులు వారి పాటలు పాడడానికి గల కారణం ఏంటి? ఈ పాటలో ఉన్న అంతరార్థం ఏంటో నేర్చుకుని లేవి కుమార్తెలు ఒక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళిన వాడి పేరు అమ్రాము, చేసుకోబడిన దాని పేరేమో యాకబెత్. వీళ్ళ కలయికలో 3 పిల్లలు. అందులో మొదటి కాన్పు ఆడపిల్ల. ఎవరు మాట్లాడండి పంటగా. ఎందుకండి ఇప్పుడు పరిస్థితులు బాగాలేదా? అందుకని కంటే ఎవరిని మాట్లాడరు మీరు. ఆడపిల్లలయ్యా ఎందుకయ్యా ఇప్పటికే కనిసాత్రం, ఇంకా ఆడపిల్ల వద్దయ్యా. అవునయ్యా, ఏం చేయాలమ్మా నీకు అంటే, అయ్యా సుఖ కాన్పు కావాలి, తర్వాత కొడుకు కావాలి. కాన్పు కూతురు మిరియామ్ అని పేరు పెట్టుకున్నారు. రెండో కాన్పు కొడుకు అహరోన్ అని పేరు పెట్టుకున్నారు. మూడో కాన్పు కొడుకే మోషే అని పేరు పెట్టుకున్నారు. 3 పెంచాడు. ఒకరోజు 3 పట్టాడు. ఐగుప్తు ప్రజలు విడిపించడానికి పంపాడు. మోషే నాయకత్వంలో 12 గోత్రాలు ఏకభావంతో మోషే నాయకత్వంలో నడుస్తున్నారు. మధ్యలోకి ఎన్నో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అని మీకు తెలిసిన విషయమే కదా. ఆ తరువాత ఇచ్చింది ఎందుకేనా? నా పిల్లను సుఖ పెట్టకుండా, నువ్వు ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడే ఉంటున్నావు కదరా బాబు నీ జీవితం అంతా. మరి నా పిల్లని ఏం చేద్దామని చేసుకున్నావా బాయ్? విన్నావా? నా పిల్లను కూడా చూడాలిగా. నా మనవాళ్ళు అక్కడ ఉన్నారుగా, వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నా? ఈ ప్రజలతోనే సరిపోద్దా నీకు నీ జీవితం అంతా? ఇక ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అప్ప చెల్లెళ్ళు, తల్లి తండ్రి, అత్త మామల గురించి పట్టించుకోరా? సేవ అయితే మాత్రం ఏంటరా బాయ్? విన్నావా? సేవే నాన్న, వద్దని ఎవరన్నారు బాబా? సేవ చేయమనే చెబుతున్నాం, దేవుని దగ్గరికి రమ్మనే చెబుతున్నాం. భర్త ఉంటే రక్షణ పొంది నీవు భర్తను చూసుకొని పిల్లలను చూసుకొని అప్పుడు భక్తి చెయ్యి. విన్నావా? మగపిల్లలు అనుకో, నువ్వు భక్తి చేస్తే నానా నీ భక్తి మీ ఆవిడ్ని బాగా చూసుకొని, పిల్లలను బాగా చూసుకొని, వాళ్ళ దగ్గర మంచి పేరు పొందుకొని అప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడు బాబా. అక్కడేమో అట్ట, ఇక్కడేమో ఎట్ట, ఆపి కట్ట. మోషేకి అర్థమైంది. మోషే ఆలోచన చేస్తున్నాడు, మా మామ ఏంటట్ట అన్నాడని. ఎరా మరి ఏంటి, నా పిల్ల దగ్గర ఉండకుండా, పిల్లలు చూడకుండా ఇక్కడే సరిపోతుంది బతుకంతా, కనుక నేను ఒక ఆలోచన చెబుతాను బాబా, నేను వింటావంటరా అన్నాడు. చెప్పు మామ అన్నాడు. ఏమీ లేదు అల్లుడా, నా కూతురు నువ్వు ఆనందపరచాలరా, నా పిల్లల దగ్గర నువ్వు ఉండాలి, కనుక నేను ఒక మంచి ఆలోచన చెబుతా. మామ చెబితే అల్లుడు ఏంటాడా అన్నట్టుగా చూడమాక, ఆగేక అరే అనుభవంతో చెప్తా, నేర్చుకో. ఏమీ లేదు, మీ ప్రజల్లో ఎవరైనా ఆత్మీయులుగా ఉన్నవారిని ఒక 70 మందిని పోగు చేసుకో. ఇన్ని లక్షల మంది ప్రజలు కదా,
50 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 1000 మందికి ఒకడిని నాయకుడిగా నిలబెట్టుకో. ఏమైనా సమస్యలు వచ్చే వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళ వల్ల కానివన్నీ నీ దగ్గరికి వస్తే తేలిగ్గా అప్పుడు వెళ్ళి కూర్చోరాదా? 4 మాటలు చెప్పి ఇంటికి వచ్చేయరాదు? నా కూతురు ఆనందంగా ఉంటుంది, పిల్లలు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, నువ్వు సుఖంగా ఉంటావు, కొంతకాలం బతుకుతావు, తొందరగా ఎందుకు పోతావురా? ఆగిక నేను చెప్పినట్టు చేసుకోమన్నాడు మన్నాడు. ఇదేదో బాగానే ఉందా? ఇప్పుడు దాకా ఈ ఆలోచన రాలేదు. అక్కడే భారం ఎందుకు భరించాలి? సంఘంలో యోగ్యులైన వారిని అభిషేకించి ఈ పన్ను చేయరా, ఆ పన్ను చేయరా, నడిపించుకోరా, కీర్తన చదువుకోరా, హెచ్చరించుకోరా, అన్నీ చేసుకోరా. నేను వచ్చి ఊరికే ప్రార్థన చేసి ఒక వాక్యం చెప్పి ఆశీర్వదిస్తా, అంతవరకే. మొత్తం నేను చేయాలని, నేను చేయలేని అబ్బాయి అని అభిషేకించాలన్నమాట. అది ఇప్పుడు ఈనాడు పాస్టర్ గారు అట్లా కాకుండా ఇత్తే ఏమవుద్దో, అది అభిషేకిస్తే ఏమవుద్దో, మనమే చేయాలని మొత్తం చేసి తొందరగా. నిజం నానా, ఇవన్నీ రహస్యాలు. అందుకని సేవకుల మీటింగ్ పిలుస్తూ ఉంటారు నన్ను ఏరియాకి, వాళ్ళకి చెబితే ఎక్కుద్ది అన్నమాట. అప్పటికి ఇప్పుడు అనేకులు అదే చేస్తున్నారు. కష్టమే కష్టం, రాత్రి అనక పగలనక తిని తినక. వింటున్నారా ఎంత భయంకరంగా పాటుపడుతున్నారు తెలుసా? 10 మంది ఉన్నారుగా, వాళ్ళకి కూడా అప్పచెప్పడం తేలిక అవరాదు కొద్దిగా. మోషేకి చెప్తే మోషేని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే 70 మందిని ఇస్తే నాయకులుగా నిలబెట్టి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఇంక లోతుగా వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు మోషే నాయకత్వం అరణ్యంలో నడుస్తాను. కోరాహు కుమారులు ఎవరో చెప్పడానికి ఈ మాట చెప్పాల్సి వచ్చిందనమాట. ఈ మోషే పినతండ్రి కొడుకు, అతడే కోరాహు. మోషేకి ఏమవుతారు? పినతండ్రి కొడుకు అంటే తమ్ముడు అవుతాడు. ఎవరో అన్నమాట. దేవుని పని కొరకు మాత్రమే నియమించబడిన వారన్నమాట. అలా నియమ ప్రకారంగా వెళుతున్న దినాల్లో, అరణ్యములో నడుస్తున్న కాలములో, దేవుడు అద్భుత మహత్కర సూచక్రియలు జరిగించే రోజుల్లో ఈ కోరహు అనేవాడు దాతాను, అబీరాములనే ఇంకొక ఇద్దరిని కూడగట్టుకొని మొత్తం 3 నాయకులు పోగై 250 కుటుంబాలను పట్టుకొని మీకులాగా ఒక చోట కూర్చోబెట్టుకొని, మోషే ఎవడరా? మోషే ఎవడో, ఆ అహరోన్ ఎవడో, ఆ మిరియాము ఎవత్తే, వాళ్ళ నాయకత్వం మనకెందుకు, మనమే నాయకత్వం చేసుకుందామని లేచారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. దేవా, మరి ఇప్పుడు తిరుగుబాటు వచ్చింది, ఏం చేయమంటావు నాన్న అని ఏడ్చాడు. దేవుడు అన్నాడు, ప్రజల మధ్యకు వెళ్ళు, నాకు భయపడి నీ నాయకత్వం కావాలనుకున్న వారి గుడారాల దగ్గర కేకలే చెప్పు. నాకు భయపడి నీ అధికారానికి లోబడి ఉండేవారులారా, గుడారాల్లో నుంచి పారిపోండి. దేవుడు కావాలి, మోషే నాయకత్వం వద్దనుకున్న వారులారా, మీరుండిపోతే మీకు అగ్ని రాబోతుంది, ఉగ్రత దిగబోతుంది, ఇదే దేవుడైన యెహోవా వాక్కు అని కేకవేయి. అప్పుడు నాకు నీకు భయపడేవాడు పారిపోతాడు, నాకు భయపడి నీకు భయపడిన వాడు అక్కడ మిగిలిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటా, నీకెందుకు రేడుతావు నా దగ్గర, లే వెళ్ళి చెప్పు పా అన్నాడు దేవుడు. మోషే వచ్చాడు, గుడారాల దగ్గర నిలబడ్డాడు. ప్రజలందరూ బయటకు వచ్చారు. బాబు, దేవుడు చెబుతున్నాడు నాతో, నేను చెబుతున్నా మీతో, ఈ గుడారాల్లో ఉన్నవారిలారా, ఇందులోకి ఉగ్రత, అగ్ని గంధకాలు రాబోతున్నాయి. దేవునికి భయపడిన నాయకత్వం కావాలి, కానానికి వెళ్ళాలనుకున్న వారందరూ గుడారాల నుంచి పారిపోండి. ఇప్పుడు నా నాయకత్వం వద్దనుకున్న వారు నా మీద కోపంతో నా మాట వినరు, వాళ్ళు మిగిలిపోతారు, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడని కేకలేశాడు. ఇక దేవుని నాయకత్వం కావాలి, మోషే నాయకత్వం కావాలి. మోషే ద్వారా ఐగుప్తులో 10 అద్భుతాలు, సముద్రాలు పాయలు, నదులు పాయలు, అద్భుత మహత్కర సూచక్రియలు, ఆత్మీయుడు, ప్రార్థనా వీరుడు, భక్తిపరుడు, వినయశీలి, విధేయుడు. ఏమండో విన్నారా? మా కొరకు పాటుపడి మేము పొందవలసిన శిక్షేదో, బాధేదో, బరువేదో అన్ని ఆయనే మోసుకుంటే వెళుతున్నాడు. ఆయన నాయకత్వం కావాలి, అతని ద్వారా కానానికి వెళ్ళాలి. లే అలేండే పదండే పోదామని చెప్పి గుడారాల్లో పారిపోయారు ప్రజలు. ఆ సమయంలో కోరాహు భార్యకు ఒక ఆలోచన వచ్చిందట. దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చొని, దేవా, నిజంగానూ గొప్ప దేవుడివి, నిజంగానూ మోషేను కోరుకున్నావు, కానీ మా ఆయన చాలా మంచోడు,
చాలా బుద్ధిమంతుడు, చాలా యోగ్యుడు, చాలా గుణవంతుడు, చాలా ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు, నిరీక్షణపరుడు, ధర్మశాస్త్రానికి బద్ధుడు, దేవుని పనిలో వాడబట్టానికి నియమించబడిన యోధుడు. అయితే ఆత్మీయ గర్వం వచ్చేసింది నాయన, పదవి వ్యామోహం పట్టింది బాబా, సైతేనేగా బాబా అట్లా పెట్టేది నానా, గనుక మా ఆయన కుట్రాలో నేను చేరట్లేదు బాబా, మా ఆయనతో పాటు నన్ను చంపొద్దు నాయన, నాకు చిన్న పిల్లలయ్యా, వీళ్ళు పోతే ఎట్ట బాబా, నేను బతకాలి, నా పిల్లలు బతకాలి నానా, అందులోకి నేను వెళ్ళనయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, మోషే నాయకత్వం చాలయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేస్తా ప్రభువా, అవకాశం ఇస్తే బ్రతకనీయని ఏడ్చిందంట. దేవుడు అన్నాడంట, నీ పిల్లల్ని తీసుకొని పారిపోమన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ పరుగులెత్తే వాళ్ళతో పాటు సంఖలో పిల్లలుంటే సంఖలో చేత్తో పట్టుకొని ఈడ్చుకుంటా పదండి పదండి అని పారిపోయిందంట. అయితే దేవుని ఉగ్రత పెళ్ళును దిగింది, గుడారాల మీదకి అగ్ని వచ్చేసింది. మోషే నాయకత్వం వద్దనుకున్న వారి మీదకి వస్తే అది పడిపోతుంది, అది అగ్నిలో ఉన్నవారు కాలిపోతున్నారు. కొంతమంది పరిగెత్తే యవనస్తులు ఉన్నారు, చూసావు, కోరహు అభిరాము దాతాన్లు అనేవారు, రే వచ్చేసింది, ఇంకా అయిపోయింది మన పనిగా, పారిపోదాం పదండిగా, అగ్ని తప్పించుకుందాం పండ్రాయ్ అని చెప్పేసి పరుగులెత్తుతుంటే దేవుడు ఆకాశమందు చూస్తున్నాడుగా, ఎంత దూరం పరుగుెత్తావురా పా అన్నాడు. మధ్యలో నుంచి భూమి నెరవిడిచిందంట, ప్రాణాలతోనే పాతాళంలోకి దిగిపోయారని రాశాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. అప్పుడు ఈ కోరహు భార్య, అమ్మయ్యా మా ఆయన ఒక్కడే వెళ్ళారు, కానీ ఆయన వెళ్ళకూడదు, ఆయన మంచోడే, కానీ ఆత్మగర్వం పదవి వ్యామోహం పట్టి ఇట్ట బొయ్యాడు, నా పిల్లల్ని అట్ట చేయను, నేను దేవుల్లో ఎదుగుతా, నా పిల్లల్ని దేవుని భక్తిలో పెంచుకుంటా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటా, నేను దేవుని యొక్క పనిలో నా పిల్లల్ని వాడుకుంటా అని చెప్పేసి ఆ పిల్లల్ని దేవుని భయములో పెంచుకుంటూ, దేవునికి స్తోత్రం. మీ నాయన భక్తుడయ్యా, కానీ కొన్ని పరిస్థితులు అతన్ని పట్టి పీడించినవి అయ్యా, అరణ్యంలో రాలిపోయాడు బాబా, ఇదిగో దొంగోడు, వ్యభిచారి, నరహంతకుడు, మూర్ఖుడు, కఠినుడు, అంధుడు, అవిధేయుడు, గర్వాంధుడు, లోకస్తుడు అనుకోమాకండ్రా, భక్తిపరుడయ్యా, కాకపోతే హీనతలోకి వెళ్ళిపోయాడు బాబా, సాతాను పట్టి వాడుకున్నాడు నానా, మీరట్ట బాగూడదయ్యా, రే ఎన్నరా, దేవునికి భయపడండి నానా, ధర్మశాస్త్రానికి బొద్దులు అవ్వండి బాబా, మందిరపు లోపల బతకండిరా నానా, వాయిద్యాలు వాయించుకోండిరా, గొంతేమన్నా తెమిలితే అది కాస్త పని చేస్తే పాడుకుంటా బతకండి నానా, పరిచర్యలో వాడబడండిరా, ఎన్నరా, మీ నాన్నలాగా పోమాకండి అయ్యా, వద్దు బాబా, మీసాలు తిప్పి నిమ్మకాయలు నిలబెట్టమాకరా నానా, దేవునికి లోబడి లొంగి బతకండ్రా, దేవుని ఆశీర్వాదాలు ఉంటే నానా, మోషే నాయకత్వంలో ముందుకెళ్దాం అని చెప్పి బోధ చేసిందంట తల్లి. దేవునికి స్తోత్రం. బోధకు కట్టుబడిన పిల్లలు, దేవునికి స్తోత్రం, బోధకు బద్ధులై తల్లికి లోబడి దేవుని మందిరపు లోపల గదిలో వాక్యపు లోతుల్లో ఎదుగుతున్న అద్భుతమైన పిల్లలు కోరహు కుమారులు. అంచెలంచెలుగా ముందుగా మందిరంలో ఏమేస్తారు, మందిరాల్లో అంటే దేవుని పిల్లలు ఐగుప్తు నుంచి కానానికి చేరుకున్నారు, యెహోషువ నాయకత్వంలో పనిచేశాడు, యోధులకు షాలేం వచ్చేసింది, దాని మందిరం కట్టి యెరూషలేం అన్నారు, దాంట్లో మందిరం కట్టిన సియోను మందిరం అన్నారు. ఆ సియోన్లో ఉన్న చుట్టూ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వీళ్ళు బాల్యం నుండి తల్లి పెంపకంలో పెరిగారు కదా, దేవుని మందిరాన్ని శుభ్రం చేయటం, ఇదిగో ఉపకరణాలు, అంటే లేవి వంశం కదా, ఇది మామూలు వాళ్ళు కాదు కదా, అందరూ లోపలికి వెళ్ళవచ్చు. లేవీలందరూ ఏంటి, వాడు వయసు పుట్టగానే దరిదాపులో ఒక 10 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, ఇక అక్కడి నుంచి దేవుని పనిలో వాడబడవచ్చు అనమాట, చిన్న చిన్న సామాగ్రి అందించవచ్చు. పెరుగుతున్నప్పుడు రమ్ములు, కాయలు, కంజీరు వింటున్నారా, ఇట్లా అలవాటు చేయాలన్నమాట. మన పిల్లలకి ఏదో తెచ్చుకుంటున్నావు, తీసుకుపోతున్నావు, ఏం లాభం, కనుక మందిరంలో పెట్టి కొట్టు చప్పలు కొట్టడానికి కొట్టించాలి వాడి చేత, వాయిద్యాలు వాయించాలి చేత, రమ్ము నేర్పించాలి వాడి చేత, అవసరమైతే కాంగో కొని వదిలేయాలి వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు ఏంటో వచ్చినాయి కదా చిన్నడా, ప్యాడ్ కొనేసేయటమే, 70,000 ఎంత ఉంది, అది తీసి ఇచ్చేస్తాడికి మామూలుగా ఉంటాడే, అంటే ఎరగదీసేస్తాడు అంతే వయసు వచ్చేసరికి. తెలిచావుక చదువులకు పెట్టేసి మొత్తం వాడిని లోకంలో వదిలేస్తే పెద్ద అయినాక ఇప్పుడు చేయరా రారా గుడికి అంటే ఏమొస్తాడాడు, ఏం చేసేదాడు, ఇంకా కొట్టేది లేదు, పాడేది లేదు, చేసేది, ఇక తిరిగి నిన్ను కొడతారు. ఇక అదే జరిగేది ఇప్పుడు పిల్లల సంగతే. ఇప్పుడు లోతుగా చెప్పలేని టైం లేదు కాబట్టి నాకు అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటో, ముగించబోతున్నాను అనమాట. ఇట్లా కోరహు కుమారులు గాయకులు అయిపోయారట. స్తోత్రం చెప్పు.
మందిరంలో ఏమైపోయారు? గాయక బృందం, ప్రధాన గాయక బృందం. అంటే గాయకులు ఒక ప్రక్క ఉంటారు, వాయిద్యగాళ్ళు ఒక ప్రక్క ఉంటారు. దానికి అంత క్రమం ఉంటుంది మందిరంలో. ఇప్పుడు మీరు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? కోయిలోళ్ళ? మీరు కోయిలోళ్ళ లేరా? మరి ఇప్పుడు దాకా పాడారుగా అమ్మాయి, పాడలేదా? ఏ పాడినలు కొద్దిగా అట్ట అనొచ్చు కదా, మేమేగా పాడిందని అన్నానా? మిమ్మల్ని ఏమనవమ్మాయి, ఇదేంటే ఎట్టెత్తండి అమ్మాయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడటంలో తప్పు లేదు, పాడండి. ఏంటది? పాడుతున్నారు అంతేగా. పాట అంటే అప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పాడి 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 4-5 సార్లు వింటే అప్పుడు చదువు వచ్చిన వాళ్ళ చేత రాపిచ్చుకొని చదువు వస్తే 2 ముక్కలు చదువుకొని ఆ పాట నేర్చుకొని పాడేవాళ్ళం. చదువు లేదనుకో దాన్నే గొనుక్కుంటా ఇప్పుడుకో వస్తే. పాడటంలో తప్పు లేదు, పాడండి. దేవునికి పాడటానికి ఏముండాలో తెలుసా? అర్హత ఉండాలి. ఏముండాలి? ఏంటి సంబంధం? పాలు పొందాలా, పవిత్రంగా బ్రతకాలా, నీతిగా జీవించాలా, నిజాయితీగా పాడితే అనుభవం కలిగి వాక్యపున్న పాట అది దోహదపడుద్దన్నమాట. స్తోత్రం. మన పితరులు పాడుతుంటే దుఃఖం ఎగిరిపోయి ఆనందంగా ఆరాధన చేశారట. మన పితరులు పాడుతుంటే దయ్యములు విలవిల్లాడి వెళ్ళిపోయారు. గట్టి చెప్పొచ్చుగా అమ్మాయా. ఏమైనా ఎప్పుడు అది వింటున్నారా? పాటలు పాడటం తప్పులేదు, పాడుకోండి, ఇంకా నేర్చుకోండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం. పాడే ముందు దానికి సరిపడ అర్హత ఉందా లేదా అనేది ఆలోచన చేసుకుని వచ్చి పాడండి. ఈ పోతే బాధపడతారు, రెండోసారి రారు, వచ్చిన వాళ్ళు రానికుండా చేస్తారని ఇటుమే తప్ప ఏం చెప్పలేను. నా టైం లేదు కాబట్టి ఆపేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే బాగుండు. ఇక అంతకు మించి మీకు చెప్పేదేమి లేదు కానీ ఇక్కడికి ఆపేస్తున్నా. దేవుని పిల్లలారా, కొరహు కుమారులు మంచి గాయకులు. పాడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నీకు? హృదయాల్లో బరువు తొలగిపోద్ది. పాపులైతే పశ్చాత్తాపడి రక్షణ పొందడానికి దోహదపడుద్ది. రోగులైతే బాగుపడిపోతారు. దెయ్యాలైతే విలవిల్లాడి వెళ్ళిపోతాయి. అద్భుత మహత్కర సూచికలు. దరిదాపులో ఎన్నో పాటలు పాడారు, 11 మాత్రం ఇందులో ఉన్నాయి. అందులో వాడు చదువుకున్నాం ఈ పూట. ఏమంటున్నారు ఆ మాట? వీళ్ళు కోరాహు కుమారులు కదా, వీళ్ళు ఎదిగిన తర్వాత వారిని నడిపించాము. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మందిర ప్రతిష్ఠ రోజు గుర్తు చేసుకొని జరుపుకుంటున్న ఈ ఆరాధన సందర్భములో, ఈ వార్షికోత్సవ సందర్భములో మనం తెలుసుకొని వినవలసి దాని ప్రకారంగా జీవించవలసిన మాట ఏమిటి అని నువ్వు అడిగితే ఈ పూట నీకు ప్రసంగం ఏంటంటే కోరాహు కుమారుల అనుభవం తెలుసుకొని వెళ్ళి పూట ఏంటా మాట చెబుతున్నారు. ఇక్కడ చదువుకున్నారు మీరు. అక్కడ మేము దేవుని మందిరమునకు అనేకులను ఏం చేశాం? నడిపించాం. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థం అవడానికి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశానికి వెళ్ళారు. వాగ్దాన దేశం అది. అక్కడ మంచి నీరు ఇచ్చాడు, మంచి పంట ఇచ్చాడు, మంచి ఖనిజాలు, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు. ఉక్కుతో పిలిచి కుబేరులు అయిపోయారు. సముద్రంలో ఉన్న ఖనిజాలు అంటే ఆయిల్ కానీ గ్యాస్ కానీ మొత్తం వెండి బంగారాలు రత్న రాసులు లాగేసి కుబేరులై కూర్చున్నారు. దేవుని మందిరం కట్టేశారు, మహిమతో కప్పేశారు, బంగారంతో పోశారంట. పోత దెమ్మలన్నీ దేంతో పోశారు? గోళ్ళని దేవులై కూర్చున్నారు కదా. ఆత్మీయ గర్వం వచ్చేసిందంట, అతిశయం వచ్చేసిందంట. అందుకని వాళ్ళు ఏం చేశారు తెలుసా? మందిరాన్ని విడిచిపెట్టేసి, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేసి, నీతి న్యాయాలను కొట్టేసి, అబద్ధాలు చేతబట్టేసి, లోకంలో మిళితమైపోయి అన్యులతో కలిసిపోయి దొంగలై, చోరులై, జోరులై, అవిధేయులై, అందులై, గర్వాంధులై, కురులై, భ్రష్టులై ఇశ్రాయేలీలు బ్రతుకుతున్న వేళ ఈ కోరాహు కుమారులు తిరుగుతూ ప్రజలు చూచినప్పుడు, అయ్యో దేవుని పిల్లలం, అరణ్యములో రాలిపోవలసిన వారం, ఐగుప్తులో నాశనం కావలసిన వారం, దేవుడు ప్రేమించగలిగి తెచ్చి ఇంత స్థాయి ఇస్తే దేవుని వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా బతుకుతున్నారా? ఆగా అట్టగాదురా. మన పితరుల భక్తులు, వాళ్ళు ప్రార్థనా పరులు, వారు నీతిగా బతికారు. వాళ్ళని బట్టి ఇంకా మనం బతుకున్నాం. ఆ వాగ్దానాలు ఇవ్వరు. ఇది మీకు తప్పు. రండా మందిరానికి వెళ్దాం, రండిరా. స్తోత్రం. ఏం చేస్తున్నారు? కార్యాలు ఆడ మనిషి రక్షణ పొంది ఆయన పక్కన ఉండడం. ఎవరో అబ్బాయి ఏం కుదరు,
2 గంటల దాకా ఏం పట్టుకులేపల్లే. స్తోత్రం చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పుకో. భార్య రక్షణ పొందితే భర్త ఎమ్మడిపడి రాడు. భర్త రక్షణ పొందితే భార్య అసలు రానే రాదు. ఇద్దరు రక్షణ పొందారంటే పిల్లలు ఎక్కడో. మరి వీళ్ళందరినీ ఎవరు నడిపించుకోవాలి? మాట్లాడరా. వాళ్ళు అటే పోతారులేయా, మన వల్ల కాదులే, మేము రావటమే అంతంత మాత్రం అవుతుంది, ఇంకేళ్ళకు వచ్చేది కాగయ్యు అన్నట్టు చూస్తున్నాం. నాకు అర్థమైంది. మేము రావటమే అంతంత మాత్రం అవుతుంటే ఇంకో లాక్కు రావాలంట, ఏంటి వచ్చేది అన్నట్టు చూస్తే ఏం చేయలేం. కానీ కోరాహు కుమారుల అనుభవం చెప్తున్నాను. ఏం చేశారో వచ్చి ఆపదల నుండి తప్పించి, నానా విధములైన సమస్యల నుంచి నిన్ను విడిపించి, ఆయన బిడ్డగా ఆయన రక్తంలో నిన్ను కడిగి, ఆ పరిశుద్ధ రక్త ప్రభావం నీలో ఉంచి, తన బిడ్డగా నిన్ను ముద్రించి, తన ఆత్మతో నిన్ను నింపేసి, భక్తురాలకు నిన్ను నిలిపేస్తే నీ వరకు నువ్వు భక్తి సరిపెట్టుకొని బ్రతుకుతున్నావు. అటు నుంచి దాటాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఆ గోడ దాటి దూకి బయటికి రావాలి. వస్తూ వస్తూ అనేకులను దేవుని మందిరానికి. గట్టిగా ఏం చేయాలి అంటే మీకు అర్థం అవడానికి ఇంకొక మాట ఇస్తా. తీసుకుంటారు ఈ పూట, చదువుకుంటారు ఆ మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం, 2వ దినవృత్తాంతం మొదటి అంట మళ్ళీ పిల్ల. 2వ దినవృత్తాంతాలు 29-20 2 రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి తిప్పుతున్నారు. ఇంకా మీ వేళకి యుద్ధం నేర్పండి. ఆ దేవుణ్ణి అడిగి పొందుకోండి. చదువు ఇక్కడ. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి మందిరమునకు పోయిన. మళ్ళీ చదువు మాట. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. దేవుని లేచాడు. ఏం చేశాడు? పట్టణపు అధికారుల దగ్గరికి వెళ్ళి, లేండి, ఇక మొద్దు నిద్ర ఆపండి. దేవుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలి? సూర్యుడు ఉదయించే సమయానికి తెల్లవారుజామున లేచి కనిపెట్టుకొని, ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆ ఉదయకాల తేజస్సు మన మీద పడేటట్లుగా ఆయన కలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడు లేచాడు? పెందల కన్ను లేచి ఊరు పెద్ద రాజుగారి దగ్గరికి అధికారం రావాలా? అధికారులు రాజుగారి దగ్గరికి వెళ్తాడా? అధికారులే రాజుగారి దగ్గరికి. మేము వచ్చేటప్పుడు ఏదో ఆఫీసర్లు వచ్చారు ఇక్కడికి, మన ఊరు చివర అక్కడ కాలువ దాడుతున్నాం అంతే. డ్రెస్ వేసుకుని ఉన్నాడు అని చెప్పి చూస్తే వాళ్ళతో పాటు ఇంకా ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నాడు అంటున్నాడు ఆ బాబు. నన్ను తెచ్చిన చిన్నాడు. వింటున్నారా? మరి ఒక అధికారి వస్తే మొత్తం రారు, గ్రామ నాయకులు అందరూ అక్కడ ఉండరంటాయా? కష్టగట్టుకు రావాలరా చిన్నాడా, రాకపోతే రేపు మళ్ళీ వెంట రావాలి లెక్క అయితే. కానీ హిజ్కియా అనుభవం ఏంటో తెలుసా? హిజ్కియా చనిపోవలసి ఉంది. మళ్ళీ ఆయుష్ ఎందుకు పెరిగిందో తెలుసా? ఏం చేస్తే పెరిగింది? పోతావని దేవుడే చెప్పాడుగా. మళ్ళీ బతుకుతాడు ఆగరా అన్నాడుగా. ఎందుకు అంటాడట? తీసుకుంటానన్నోడు తీసుకోవాలిగట. మళ్ళీ బతుకని ఎందుకు చెప్పాడట తెలుసా నీకేమన్నట్ట? తను చేసిన పనులు బోల్డ్ అని ఉన్నాయట, అవి అడ్డుకున్నాయట, అందుకే బతికాడట. నువ్వు నేను బతకాలంటే ఎట్ట? వింటున్నావా? పెందల కడనే మాట్లాడరా. పెందల కడని ఏం చేయాలి? లేవాలి. లేచి ఏం చేయాలి? పట్టణ ప్రజల ఆరోగ్యం కొరకాయ, ప్రపంచ ప్రజలందరూ యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నట్టు కొరకాయ ఆయనకి ప్రార్థనలు చేయడము. రండి రండి రండి. పురుషులారా వింటున్నారా? విను. నీ ఇంటికి నువ్వు రాజు వంటగా, నువ్వు చెప్పిందే శాసనం వంటగా, నీ మాట వినపోతే ఊరుకోవంటగా, ఏమైనా చేసేస్తానంటావంటగా. మంచిదే, దేవుడిని నట్ట చేశాడు. మరి ఆయన రూపంలో పుట్టించాడు, ఆయన అధికారం నీకు ఇచ్చాడు. సమకున్న ఆధిక్యత అదే. మగాడంటే ఎవరనుకున్నావు? దేవుని రూపం. మగాడంటే అందంగా ఉండక్కర్లా, మగాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమవుతుందో చెప్పే మాట? మగాడంటే దేవుని నమ్మిన వాడు మగాడు, దేవుని లేఖనాన్ని చదివేవాడు మగాడు, చదువు రాకపోతే ప్రార్థించేవాడు మగాడు, మందిరానికి వచ్చి దేవుని వాక్యపు లోతులు ఎదిగేవాడు మగాడు.
నీతిగా యథార్థంగా ఏ లోపం లేకుండా బతికేవాడు. చెప్పుకోండి అట్ట చెప్పా. ఇప్పుడు మగాడంటే అట్ట కాదంట, దమ్మేసి ముక్కుల్లో చెవుల్లో పొగదీస్తే రౌండ్లుగా వాడంట. మగాడంటే మెల్లిగి నడుచుకుంటూ తెట్టారా, ఏదన్నా లోడేసి రోడ్లు కొలతేసుకుంటే రావాలంటగా. మగాడంటే ఒక ఇల్లు అయితే మగాడు ఎట్ట అంటారు రా అనుకుంటున్నారెట్ట. ఆపండి కట్ట. దేవుడు తన రూపంలో చేశాడు నిన్నెట్ట, నీకు అధికార అథారిటీ ఇచ్చాడు నీకట్ట. నీవు పెళ్లిళ్ళ సందర్భంలో మీకు తెలుసా, మగ మనిషి కంటే పిల్ల ఎత్త తక్కువ ఉండాలా? ఎందుకట్ట? ఎత్తుంటే ఏమైందిట, చూడటానికి బాగాదట. పిల్లోడు బుధాడు కాడ వచ్చేటట్టుగా చూడండి రా సంబంధాలు ఎట్టా. పిల్లని ఎక్కువ చేయి మగన్నట్ట, జుట్టు పట్టుకుంటే పైకి లెగుతాడట, వద్దట, ఆగండి ఎట్ట, కనుక బుధాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టండి దాన్ని అట్ట. ఆ సైజులో చూడమని చెప్తారు. ఎందుకో తెలుసా నీకు? మగాడంటే హైట్ లో పెద్ద, వయసులో పెద్ద, తింటంలో పెద్ద, పనుల్లో పెద్ద, ఉద్యోగంలో పెద్ద, హోదాలో పెద్ద, అన్నిట్లో మగాడంటే మగాడే. ఒక మగ మనిషి ఆడ మనిషి పొలానికి వెళ్తే మగ మనిషికి 500 ఇస్తారు, ఆడ మనిషికి 200 ఇస్తారు. తెలుసా నీకు? ఎందుకట? మగ మనిషి కంటే ఎక్కువ పని చేద్ది పిల్లెట్ట, అయినా దాని జీతం ఎంత ఇట్ట అంతే. ఎందుకట్ట? తిప్పుతాడట, తిప్పట, తిప్పు బాగా తిప్పు. ఆ మగతనం ఏదో దేవుల్లో ఉండాలిట. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ భార్యని వెంట పెట్టుకు రావాలట. నీ కొడుకులు, కూతురు, కోడలు, మనవరాలు, ఏపరాలు, నాపరాలు మొత్తాన్ని లాక్కు రావాలట. ఎక్కడికి? మరి అది భక్తి అంటే. మగతనం అంటే అది. భక్తిగా భార్యని పెంచుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం, కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవటం, దేవుల్లో నిలబెట్టుకోవటం, దేవుని కొనియాడటం, దేవుని కీర్తించడం, మహింపరచడం, దేవుని వాక్యాన్ని వినటం, వాక్య ప్రకారం లోతులు ఎదగటం, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, లోపం లేకుండా దేవుణ్ణి ఆనందపరిచి దేవుని ఆశీర్వాదాలు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడేవాడే మగాడు. ఇంకా లోతుగా చెప్పలేని లేరా సినిమాడ ఆపేద్దాం. స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. మరి మెత్తగా ఉంటే ఎట్లా చెప్తారు వాక్యం? ఈ గానీలే అన్నట్టు సప్పగా కూర్చుంటే ఎట్లా చెప్తారండి వాక్యం? ఖర్చు హుషారుగా, ఖర్చు వాక్యం వినేటప్పుడు లోపల మండాలంటగా. లోపలేమవ్వాలి? ఏంటి కడుపు మండుతుందని? కడుపు కాదు మండేది, ఆత్మ. హృదయంలో ఏం పండాలి? ఆత్మ మంట పుట్టాల. దేవునికి స్తోత్రం. వాక్యం వెళుతుంటే ఉద్యమం రావాలండి, ఉత్సాహం రావాలి. దేవుని మహిమ నీలో ఉండాలి. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా దేవుణ్ణి స్తుతిద్దామని రెడీగా ఉండాలి. అది భక్తికి మూలం, అది సంపూర్ణమైన శక్తి గల భక్తులు అంటే అది. అంతేగాని చెప్పే కొద్దికి లే దేవుని నమ్ముకున్న నీవు పురుషుడా లేక మగాడా, ముందు నీ ఇంటికి రాజువైతే నువ్వే పెందల కడనే లేవాలి. నీ కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చుకోవాలి. నీ కుటుంబం అంతటిని దేవుని మందిరానికి నడిపించుకోవాలి. వాక్యపు లోతుల్లోకి తెచ్చుకోవాలి. దేవుని నీతిలోకి నడిపించుకోవాలి. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా చెయ్యాలి. ఇల్లంతా భక్తులుగా, భక్తురాండ్రుగా బ్రతకాలి. దానికి నువ్వే నీ ఇంటికి రాజువి. నువ్వు పెందలాడలే, దేవుని సన్నిధిలో ప్రార్థించు, నీ ఇంటి మీదకి దేవుని దీవెన తెచ్చుకో, నీ కుటుంబానికి అందించుకో. దేవునికి స్తోత్రం. ఆడ మనుషులారా వింటున్నారా? మీ ఇంటికి మీరు రానులంటగా, నువ్వు చెప్పిందే శాసనం అంటగా, నువ్వేది వండి పెడితే అదే తినాలంటగా. ఇంకేమన్నా అరిశాడా? పో వాటిలోనే పోవాయా, నాకు అంతే శాసనం ఉంది, నా వల్ల కాదంటగా. ఊరిక గుర్చేస్తున్నా మీకు. మొత్తం ఇల్లంతటికి నువ్వేమై ఉన్నావు? రానివి నీవు. దేవునికి స్తోత్రం. నేనేం రాని అయ్యా, నా పని అయిపోయింది అయ్యా అన్నట్టు కూర్చుంటే కుదరదు. నువ్వే నీ ఇంటికి రానివైతే నువ్వు ఎప్పుడు లేగాల అంతే. దేవునికి స్తోత్రం చెప్ప. నువ్వే భక్తిలో పెరగాల, నువ్వే ప్రార్థనాత్మతో నింపబడాలా, నువ్వే సంపూర్ణ సిద్ధిలోకి రావాలా. నీ కుటుంబం అంతటిని దేవుల్లో నిలబెట్టుకోవాలా. అలా ఒక కుటుంబం రక్షణ పొందే వాడకట్టును పట్టాలా. తల్లిదండ్రులు, అత్త కుటుంబాలు, బంధువు, రక్త సంబంధులు లాగాల. దేవునికి స్తోత్రం. ఇది మందిర అనుభవం అంటే అది. మందిరానికి వచ్చి పోవటం అంటే ఇది. అనేకులు తెచ్చేదే అసలైన భక్తి.
అది దేవుడు కోరుకుంటున్న మాట. గుర్తు చేస్తున్న ఈ పూట రాజుగారు ఇక్కడ పెద్దలకాడ లేచాడు, అక్కడ పెద్దల దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేద్దాం రండిరా రేయ్ అని పిలుచుకుంటా వచ్చాడు. అక్కడ అందరు కలిసి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. అక్కడ దేవునికి స్తోత్రం. 3 విషయాలు చేశారు, వాటిని వివరించలేను కానీ ఊరికే గుర్తు చేస్తుంది ఈ పూట. ఇక్కడ మీకు తెలియంది ఏముంది? అక్కడ ఇంకొక అరగంట చెబితే మళ్ళీ ఒకసారి పిలవరు ఇక్కడ, అందుకని ఆపేపోతుంది. స్తోత్రం స్తోత్రం. యేసయ్య సువార్త బోధిస్తూ ఒక బావి దగ్గర కూర్చున్నాడంటగా. ఏ బావి తెలుసా మీకు? యేసయ్య ఒక బావి దగ్గర కూర్చున్నాడంటగా. అమ్మాయా ఏంటదే? యాకోబు బాయ. ఎక్కడున్నది? ఎక్కడుంటే మనకెందుకు కానీ అయ్యా అన్నట్టు చూస్తున్నావు. మాట్లాడు. సుకార్ అనే గ్రామంలో యాకోబయ్య తోపిపెట్టిన ఒక బావి దగ్గర యేసయ్య సువార్త చెబుతూ వచ్చి కూర్చున్నాడు. శిష్యులు వారి పనుల మీద మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ బావి దగ్గరికి నీటి కొరకై ఒక అమ్మాయి వచ్చింది. ఎవరొచ్చింది? ఒక సమర స్త్రీ వచ్చింది. నీళ్లు చేదుకుంది, కడవ భుజం మీద పెట్టుకుంది, పోటాకి రెడీ అయింది. మాయ్ అన్నాడు. అంటే అంది. కాసి నన్ను దాహం అతను నీళ్లు పోయి అమ్మాయా అన్నాడు. ఏందయ్యో ఏం మాట్లాడుతున్నా నువ్వు? మీరేమో యూదులు, మేమేమో సమరయులం. మేము నీళ్లు పోతే నువ్వు ఎడ తాగుతావు? విచిత్రంగా అడుగుతున్నావే. నా గురించి తెలియక అడిగావా ఏంటి? నేను పోసే అవకాశాలు లేవుగా అంది. నిజమే కాని అమ్మాయా, మరి నేనిచ్చే నీళ్లు తాగితే అసలు నువ్వు దప్పిక ఇదే అన్నాడు. ఏంటయ్యా మళ్ళీ ఒకసారి చెప్పు. నేనిచ్చు నీళ్లు తాగితేనమ్మాయా మాయ్, మళ్ళీ నీకు దప్పిక అవదమ్మాయి అన్నాడు ఆయన. అబ్బా ఎంత దూరం అనుకుంటున్నావయ్యా? ఎన్నిసార్లు మొయ్యాలయ్యా? ఏదో ఇస్తానన్నావుగా అయ్యా, అది ఇచ్చి పెడితే బాబా ఇక ఆ మాటతో దప్పిక ఆగిపోద్ది అన్నావుగా నాయన. మోసే పని ఉండదు, తిరిగి నడిచే పని ఉండదు బాబా, ఇచ్చిపోనానా దండం అందా ఆమె. ఈచం ఖాయమే పిల్ల, మీ ఆయన్ని తెచ్చుకోమ్మాయా అన్నాడు ఆయన. ఇక ఆ పిల్ల బయట పెట్టింది. అయ్యాయ్ అంది. ఏంటమ్మాయి? నాకు భర్త లేడయ్యా అంది. అమ్మాయి భలే నిజం చెప్పావే, కాకపోతే ఇప్పుడు నీకు కూడా నీకు భర్త కాడు పిల్ల. నువ్వు చెప్పింది నిజమేనమ్మాయా? కొండ దారింది, గుండె బరువెక్కి కొండ పగిలింది, గుండె కూడా పగిలింది, కన్నీరు వచ్చేస్తుంది. అమ్మో నా ఊర్లోనే చాలా మందికి తెలియదు నాకెంతో, నా బతుకే ఎంతో, నా జీవితం మొత్తం చెప్పేస్తాడు. వామ్మో ఈయన మామూలు మనిషి కాడమ్మో, ఈయన గురించి చెప్పాలమ్మో, మా ఊరికి తెలియాలమ్మో అని చెప్పి ఇక్కడే ఉండయ్యని పరిగెత్తింది ఆ పిల్ల. ఊర్లో అడుగు పెట్టింది, ఊరు ఎంటర్ అయింది, కేకలేస్తుంది. అరే రండి అమ్మాయో, రండి బయటికి రండి, పొద్దుళ్ళ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూద్దురు రండి. ఈయన ప్రవక్త కాడా, ఈయన మెస్సయ్య కాడా, ఈయన రక్షకుడు కాడా, ఈయన దేవకుమారుడు కాడా, ఈయన మోక్షరాజ్య ప్రదాప్త కాడా చూపిస్తా రమ్మని కేకలేస్తా వెళ్తుంటే ఇదే అంటారా? ఇదే ఇప్పుడు కేకలేసేది కాదు, దాని పని అది చేసుకునేది. ఏంటిది కేకలేస్తుందని చెప్పి దాని అంట పడ్డారు. ఏది చూపివే అనుకుంటా. ఊరంతా తిరిగి వచ్చేసరికి ఊరు మొత్తం బయటకు వచ్చారు. పదండి అని మళ్ళీ బాయి ధైర్యం తెచ్చింది. ఊరు మొత్తం వచ్చి ఎదుగో ఏనేనమ్మాయా, నా జీవిత రహస్యాలన్నీ బయట పెట్టిన వాడు ఇతడే అని ఎక్కడికి తెచ్చింది? ఎంతమందిని తెచ్చింది? మహారాజు నీకు అన్నీ తెలుసు. మళ్ళీ ఏం తెలియదు నీకు? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తెలుసు, కానీ చెయ్యం అది వచ్చింది. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసింది? ఊరంతనే తెచ్చిందా యేసయ్యకి? మరి నువ్వెవరినైనా తెచ్చావా? ఎంతమంది నన్ను తోడుకొచ్చావా? నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నీ నిమ్మళత్వాన్ని బట్టి, నీ ప్రార్థనాత్మను బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ సాధు బుద్ధిని బట్టి అవన్నీ చెబితే మళ్ళీ పిలవరు. ఎందుకు వచ్చింది ఆపేస్తున్నాను కానీ అంటే మనల్ని బట్టే. తప్పేమని చెప్తున్నాను నాన్న? లేదు గయ్యా, వాక్యమే కదా. ఆ చిన్నవాడు పిలుస్తూ ఉంటాడు, అందుకని అడుగుతుందా అంటే మీకు అర్థం. మొదటి నుండి కొన్ని మాటలు చదువుకో. మేక 1:4 నుండి
మీకా 4:1 నుండి చదువుకో, ముగించేస్తున్నాను మరి. త్వరగా త్వరగా. పర్వ ఎత్తబడగా కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు సియోనులో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుంది. చదువుకెందుకే? యాకోబు దేవుని మనము వెళ్ళుదము. స్తోత్రం చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పుకో. ఆత్మీయ అన్వేషణ వచ్చింది. నరకం తప్పించి మోక్షములో చేర్చేది ఎవరు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. అందుకనే తేల్చుకుంటున్నారు దేవుడు ఎవరు అని. ఎవరో 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 అనే దగ్గరకు వచ్చింది. ఇంగ్లీష్గా పుట్టించాడు, పవిత్రంగా పుట్టాడు, పరిశుద్ధంగా పెరిగాడు, పరలోకపు సంగతులు బోధించాడు, పవిత్ర యేసు. ఆయన రక్తములో మన పాపాలు రెడీ అవుతున్నారు. కాకపోతే ఈ రక్షణ పొందిన వాళ్ళ జీవితాలను తేరుసొస్తున్నారు. ప్రార్థనకి వెళ్తున్నారు కదా ఈ పిల్లలు, మరి వీళ్ళు వెళ్తున్నారు కదా ఎక్కడికే? ప్రార్థనకి. స్కూల్ పక్కనే ఉందా బాయ్? ముందు మందిరం కట్టారు, తర్వాత స్కూల్ కట్టారా? ఆ దగ్గరలో ఉంటుంది మందిరం అమ్మాయ, అక్కడికే పోతారు వీళ్ళు. చూద్దాం వీళ్ళ సంగతి అని ఇట్లా తేరుసొస్తున్నారంట. నీలో దేవుని భయము, వాక్యపు లోతు, మందిర అనుభవం, పరిశుద్ధత రావడానికి రెడీగా ఉన్నారు. ఇక నువ్వు ఇక్కడేమో పాట, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం. అక్కడికి వెళ్తేనేమో ఇక దీనోళ్లే అక్కడ వాళ్ళే ఏంటి సీరియస్ గా చూస్తున్నారు. నువ్వు మైకా బయటికి రా చూద్దాం నీ సంగతి అన్నట్టుగా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? జీవితాలు సరి చేసుకోమంటే తప్ప మరేంటి కోపంగా చూస్తాయంటే? లోకం ఎవరిని చూస్తుంది? దేవుని నమ్మి భక్తి చేసే నిన్ను నన్ను చూస్తుంది. వాళ్ళ మధ్యలో మనము దేవుని శక్తిని కలిగి, ఆత్మను పొంది, వరాలు కలిగి, కృపను కలిగి వాళ్ళ మధ్యలో మనం నడవగలిగితే, మన బ్రతుకు దేవుని అడుగు జాడల్లో నడవగలిగితే, దేవుని మందిరపు లోతుల్లో ఎదగలిగితే, ప్రార్థన పరులమని వారు గ్రహించగలిగితే, వాళ్ళందరూ యెహోవా మందిరానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని మందిరంలో వాక్యం దొరుకుతుంది, యెహోవా దొరుకుతాడు అక్కడ, ఆయన దీవిస్తాడు ఇక్కడ, ఆత్మరక్షణ ఇస్తాడు అక్కడ. పదండి పోదాం ఇక్కడని ప్రజలందరూ కట్టగొట్టుకొని నిన్ను బట్టి నీ వెంట రావడానికి సిద్ధమైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. అదే చదువుకున్న వీటికెళ్ళి నాకు చదువుకో. కనుక ఇక్కడ మొదటి మాటకు వచ్చేసాను. కోరాహు కుమారులు ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. ఒక పాటలో పెట్టిన మాట ఇదేనన్నమాట. మేము అనేకులను దేవుని మందిరానికి నడిపించాము. దేవునికి స్తోత్రం. చెప్పగలవా? ఈ భూలోకంలో చిన్నప్పటి నుంచి సంపాదించుకున్నది ఏది నువ్వు పరలోకానికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లే అవకాశాలు లేవు. కానీ ఆత్మలు ఎన్ని సంపాదించావో వాటిని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. బంగారపు సొద్దలు బీరువాలో ఉన్నా ఇప్పుడు వచ్చేటప్పుడు తగిలించుకుని వచ్చినా నేను పోయినప్పుడు ఏదంటగా ఉంటే లాగేస్తున్నారంట. మాయా ఏంట్రా చిన్న లాగట్లేదా? ఉంగరం రాకపోతే నరుకో మొక్కదయ్యా, తీయా ఏం చేసుకుంటా, మట్టిలో ఏం చేసుకుంటుందా, దేనికన్నా ఉపయోగపడుద్ది అయితే అని లాగుతున్నారట్టుగా. ఏమనుకో మాకండమ్మా. అంటే విషయం చెప్తున్నా, ఏది కూడా ఉంచట్లేదు, మొత్తాన్ని తీసేస్తున్నారు అనేది ఊరికి గుర్తు చేయటాకట్ట. కనుక పరలోకానికి ఏం తీసుకెళ్తాం మనం? నువ్వు నిలకడగా నిలబడి దేవుని లోతుల్లో, వాక్యపు లోతుల్లో నువ్వు ఎదిగితే నువ్వుంటావు. నువ్వెంతమందిని అయితే రక్షణలోకి తెచ్చావో వాళ్ళందరినీ అక్కడ చూడగలుగుతావు. దేవుని ఎదుట నిలబెడతాడు నిన్ను. నా కుమారుడు, నా కుమార్తె ఇంతమందిని నా దగ్గరికి నడిపించింది అని కోటాను కోట్ల దేవదూతల ఎదుట, శరాబులు కిరుబుల ఎదుట, ఇజ్రాయెల్ 12 గోత్ర ప్రజల మధ్య పరిశుద్ధుల గుంపు ఎదుట నిన్ను నిలబెట్టి నీకిచ్చే కీర్తి, ఖ్యాతి, ఈవులు, మహిమ, మెప్పు, ఘనత నీకు ఇన్నున్నాయమ్మా. అవన్నీ బయటికి రాకదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి సరిగ్గా టైం అయిపోయిందని చెప్పి అవన్నీ లోపలికి పోతున్నాయి, కిందకి బయటికి రావాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పు. అవన్నీ ఇచ్చేటప్పుడు ఆనందం ఉంటుంది చూడు, అక్కడ నీకు విలువ ఉంటది, ఘనత ఉంటది, గౌరవం ఉంటది, మహిమతో నింపబడి ఆనందం ఉంటది, యుగయుగాల జీవితం ఉంటది. గనుక రక్షణ పొందిన పిల్లలారా, లేక రక్షణ పొందని వారులారా,
ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు సమీపంలో నీ కొరకే మందిరాన్ని కట్టాడు. రండి, మందిరపు లోపల దేవుని మహిమ ఉంటుంది. అక్కడ పాపాన్ని పరిహరించే ఓట బయలుదేరుద్ది. ఆ వాక్యపు లోతుల్లోకి నువ్వు వస్తే నీ హృదయం కడుపులో బాధొచ్చి గుండెకి కొడితే కన్నీరు కారుద్ది. దాన్ని దైవ చిత్తానుసరమైన పశ్చాత్తాపం అన్నారు. ఆ పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకునే భాగ్యాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు నీతిగా నిలబడటానికి బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందు, భక్తిలో పెరుగు. అలా భక్తిలో పెరుగుతున్న వారులారా, మార్పు చెంది బాప్తిసం పొందిన వారులారా, ఆత్మ పొందండి. ఆత్మ పొందిన వారులారా, జ్ఞానవరం, బుద్ధివరం, వివేకవరం, వివేచన వరం, రోగుల మీద స్వస్థ వరం, దయ్యాల మీద అధికారం, చాతుమ శక్తుల మీద అధికారం, ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, మర్మాలు బయలుపరిచే వరాలు ఉన్నాయి. ఏదైనా ఒకటి సంపాదించుకోండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడదాం, కుటుంబాలను పట్టుకుందాం, అనేక ఆత్మలు పట్టుకుందాం, ప్రభు దగ్గరికి నడిపించుకుందాం, ప్రభువులాగా ఎత్తబడదాం. ఈ యుగాలు ప్రభువుతో ఆనందిద్దాం.